సో ఇప్పుడు మనం టెర్రస్ పైకి వచ్చామండి. చూసుకోవచ్చు మనకి వెనకాలనే మనకి టీసీఎస్ ఉంటుందండి. టీసీఎస్ రోడ్ ఇక్కడ మధ్యలో ఉంటుంది. బ్యాక్ సైడే మనకి ఇక్కడ ఫ్లాట్స్ ఉన్నాయండి. అలాగే ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే మనకి ఏరోస్పేస్ కానీ మనకి వండర్లా కానీ ఇదంతా కూడా మనకి కనబడుతుందండి. మంచి ప్లజెంట్ అట్మాస్ఫియర్ అండి. చూసుకోవచ్చు మనకి ఎక్కడ కూడా మనకి పొల్యూషన్ అనేది కూడా లేదు. అలాగే ఫ్రెండ్స్ ఇందులో మీరు ఎవరికి ఎలాంటి కమిషన్ అనేది కూడా పే చేయాల్సిన అవసరం లేదండి. సార్ నెంబర్ అనేది డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినండి. ఈరోజు ఫ్రెండ్స్ మనము ఆదిబట్లలో ఉన్నటువంటి ఈ ప్రాపర్టీ అనేది తీసుకురావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి ఫుల్లీ డెవలప్డ్ మనకి హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్ అండి. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి టీసీఎస్ కి బ్యాక్ సైడే ఉంటుందండి. టీసీఎస్ మెయిన్ రోడ్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి జస్ట్ ఒక 50 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అలాగే మనకి టీసీఎస్ మెయిన్ గేట్ ని చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ జస్ట్ ఒక 100 to 150 మీటర్ డిస్టెన్స్ లోనే మనకి ఈ ప్రాజెక్ట్ ఉందండి. ఈ లొకేషన్ హైలైట్స్ కూడా తెలుసుకున్న ముందు ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ని చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అనేది ఇంకా కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుందండి. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేస్తామండి. అలాగే ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ యొక్క విశేషాలు కానీ మనకి లొకేషన్ హైలైట్స్ కూడా సార్ అడిగి కూడా తెలుసుకున్నామండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ మీ పేరు చెప్పండి సార్. సార్ నా పేరు పీటర్ సార్. పీటర్ సార్, ఇక్కడ మనకి లొకేషన్ హైలైట్ చెప్పండి సార్ ముందుగా. మన ప్రాజెక్ట్ చూసుకున్నట్టయితే టీసీఎస్ క్యాంపస్ కానుకొని ఉంటుంది. అవును సార్, జస్ట్ మనకి బ్యాక్ సైడ్ ఇప్పుడు చూస్తుండొచ్చు అండి, మనకి చివర్లో కనబడుతుంది. ఇది మనకి టీసీఎస్ క్యాంపస్ అండి. సార్ చెప్పండి సార్. సార్ మనకి ఇంకోటి ఏంటంటే మెయిన్ అడ్వాంటేజ్ మనకి ప్రాజెక్ట్కి 100 feet రోడ్ కనెక్టివిటీ ఉంటుంది. ఓకే, అవును. 40 feet అప్రోచ్ ఉంటుంది. ఓకే, ముందు కమర్షియల్ ల్యాండ్ అది అంటే మనకి కమర్షియల్ ల్యాండ్కి ఇది సెకండ్ బిట్ మనది. సెకండ్ బిట్. ఓకే, ఇప్పుడు మనకి ఈ ప్రాజెక్ట్ ఎన్ని ఎకర్స్ ఏందన్నది ఒకసారి చెప్పండి. ఇది 3 acres ఉంటుంది. 3 acres 5 blocks గా డివైడ్ అయి ఉంది. 6th block వచ్చేసి క్లబ్ హౌస్ ఉంటుంది. ఓకే, 5 blocks ఏమో మనకి ఫ్లాట్స్ ఉంటుంది. 6th block క్లబ్ హౌస్ ఉంటుంది. ఇది 18,500 SFT ఉంటుంది. ఓకే, సో మనకి లొకేషన్ హైలైట్స్ అంటే మనకి టాటా ఏరోస్పేస్ ఉంటుంది, టీసీఎస్ క్యాంపస్ ఉంటుంది. ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 12 బెంగళూరు నుండి మనకి 1 kilometer డిస్టెన్స్ ఉంటుంది. అంటే మనకి సాగర్ హైవే 1 kilometer డిస్టెన్స్ ఉంటుంది. ఎల్బీనార్కి మనం 15 minutes డ్రైవ్లో వెళ్ళిపోవచ్చు. అంటే ఎల్బీనార్ రింగ్ రోడ్కి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఓకే, మనకి ఇటు మన శ్రీశైలం హైవే ఎంత డిస్టెన్స్? శ్రీశైలం హైవే మనకి 5 kilometers ఉంటుంది. ఓకే, అంటే మనకి శ్రీశైలం హైవే కూడా దగ్గర ఉంటుంది. మనకి ఇక్కడ సరౌండింగ్ లో మనకి ఇంకేమేమి కంపెనీస్ ఉన్నాయి అన్నది ఒకసారి చెప్పండి సార్. టీసీఎస్ కాకుండా అదేవిధంగా టీసీఎస్ టాటా ఏరోస్పేస్ కాకుండా ఓకే, ఇక్కడ మనం కొంగర కలాన్లో చూసుకున్నట్టయితే ఫాక్స్కాన్ కంపెనీ, కేన్స్ కంపెనీ, రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్, ఇవి కాకుండా ఇంకో 15-16 కంపెనీస్ రాబోతున్నాయి. ఇంకోటి ఏంటంటే అక్కడే మనకి 300 feet రోడ్ కింద ముచ్చర్ల 4th సిటీకి కనెక్టివిటీ ఉందన్నమాట. అది వచ్చేసి మనకి వండర్లా ఎగ్జిట్ నెంబర్ 13 రావిరాల నుండి ముచ్చర్ల 4th సిటీకి వెళ్తుంది. 300 feet రోడ్ వెళ్తుంది అది. అలాగే సార్ ఇక్కడ మనకి దగ్గరలో మనకి స్కూల్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ మీరు చూసుకోవచ్చు. మనకు ముందే నారాయణ కాలేజ్ కానీ, అగస్య జూనియర్ కాలేజ్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మనకి 2 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. సో మనకు ఓన్లీ 1 kilometer డిస్టెన్స్ లోనే మనకి స్కూల్స్, కాలేజెస్ మనకి నియర్ బై ఉన్నాయి అన్నమాట. సార్ ఇక్కడ మనకి క్లబ్ హౌస్ కూడా చెప్పారు కదా, మనకి ఇది ఎంత ఎస్ఎఫ్టీలో ఉంది, ప్లస్ మనకి ఏమేమి ఎమ్యూనిటీస్ వచ్చినాయి చెప్పండి సార్. ఈ క్లబ్ హౌస్ 18,500 SFT లో కన్స్ట్రక్షన్ చేశారు. ఇది 4 levels ఉంటుంది. మనకి చూసుకోవచ్చు, సూపర్ మార్కెట్ ఉంటుంది, బ్యాంకెట్ హాల్ ఉంటుంది, జిమ్ ఉంటుంది, యోగా రూము, మనకి థియేటర్ కానీ, సూట్ రూమ్స్ కానీ, ఇండోర్ గేమ్స్ కానీ, ఇట్లా 25+ ఎమ్యూనిటీస్ ఇచ్చామన్నమాట. ఓకే, మనకి బయట కూడా స్విమ్మింగ్ పూల్ ఇదంతా కూడా వచ్చినట్టుంది. స్విమ్మింగ్ పూల్ ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఆల్రెడీ సూపర్ మార్కెట్ అన్నది కూడా ఇక్కడ మనకి ఆల్రెడీ నడుస్తుందండి. సార్ ఇక్కడ మనకి ఓవరాల్ ఎన్ని ఫ్లాట్స్ వచ్చినాయి సార్? టోటల్ 370 ఫ్లాట్స్. 370 ఫ్లాట్స్ వచ్చినాయి. మనకి ఎంత ఎస్ఎఫ్టీ నుంచి ఎంత ఎస్ఎఫ్టీ వరకు ఉన్నాయి సార్? దీంట్లో 900 SFT నుండి 1900 SFT వరకు ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. 2 BHK కానీ 3 BHK కానీ. 2 BHKలో 900 SFT, 1200 SFT ఉంటుంది. 3 BHK స్టార్టింగ్ వచ్చేసి 1600 SFT, 1700 SFT, 1900 SFT ఆ విధంగా డివైడ్ అయ్యారు. ఓకే, ఇందులో మనకి ఏ ఫేజింగ్స్ లో ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి? వెస్ట్ అండ్ ఈస్ట్ లో అవైలబుల్. ఓన్లీ ఈస్ట్ అండ్ వెస్ట్ ఉంది. ఈస్ట్ అండ్ వెస్ట్ లో అవైలబుల్. ఓన్లీ ఫ్యూ ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్. అంటే ఆల్మోస్ట్ అందరు కూడా ఆక్యుపెన్సీ అయిపోయింది, కంప్లీట్ గా అందరూ ఉంటుంది. సార్ ఇక్కడ మనకి ఓవరాల్ ఎన్ని బ్లాక్స్ వచ్చినాయి అన్నారు సార్? టోటల్ 5 blocks ఉంటుంది. ఓకే, మనకి బ్లాక్ టు బ్లాక్ కూడా మనకి మంచి స్పేస్ అనేది కూడా వచ్చింది సార్. స్కై ఉంటుంది. ఎంత ఫీట్ ఉంటుంది సార్ ఇది? మనకి అరౌండ్ 25 to 30 feet ఓపెన్ టు స్కై చూసుకోవచ్చండి. మనకి బ్లాక్ టు బ్లాక్ కూడా మనకి మంచి స్పేస్ అన్నది రావడం జరిగిందండి. ఇది చూసుకున్నట్టయితే మనకి వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు మనం ఉన్న ఏరియా కూడా చూసుకోవచ్చండి. ఇందులో మనకి టెన్నిస్ కోర్ట్ కానీ, మనకి వాలీబాల్ కోర్ట్ కానీ, ఇవన్నీ కూడా మనకి షటిల్ కోర్ట్ ఇదంతా కూడా ఉందండి. ఇది వచ్చేసి మనకి ప్లే ఏరియా. సార్ ఇక్కడ మనకి బ్యాక్లో ఇది కనబడుతుంది, ఇది ఏంటిదో చెప్పండి. ఇది మల్టీప్లెక్స్. ఇది చూసుకోవచ్చండి. ఇది వచ్చేసి మనకి మల్టీప్లెక్స్ అన్నది కూడా కన్స్ట్రక్షన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది.
అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి ఫ్లాట్స్ కూడా మంచి రెంటల్ ఇన్కమ్ అన్నది కూడా రావడం జరుగుతుంది. అది ఏందన్నది కూడా సార్ అడిగి కూడా తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, ఇక్కడ మనకి రెంటల్ ఇన్కమ్ ఎంత వస్తుంది చెప్పండి. మనకి 2 BHKకి రెంటల్ ఇన్కమ్ అనేది 20,000 వరకు వస్తుంది పర్ మంత్. ఓకే. మనకి 3 BHKకి 30,000 వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకు ఇంత రెంటల్ ఇన్కమ్ వస్తుందంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి దగ్గరలోనే మనకి టీసీఎస్ ఉందండి. చూసుకోవచ్చు, మనకి బ్యాక్ సైడ్లో కనబడుతుంది. మనకి ఆ ట్రీస్ వెనకాలనే మనకి టీసీఎస్ ఉంటుందండి. ఇక్కడ దగ్గరలో చూసుకున్నట్టయితే మనకి అన్ని సదుపాయాలలో కూడా మనకి దగ్గర ఉంటుంది. రత్నదీప్ కానీ, మనకి సూపర్ మార్కెట్స్కి కానీ, మనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటి కూడా దగ్గర ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు అండి, మనకి వ్యూ కూడా చాలా బాగా కనబడుతుంది. ఒకసారి చూసుకోవచ్చు. ఇందులో ఆల్రెడీ మనకి చాలా మంది ఫ్యామిలీస్ కూడా ఉంటున్నారండి. రెడీ టు ఆక్యుపై ఉన్నాయి ఈ ఫ్లాట్స్ వచ్చేసి. ఇందులో నుంచి మనం ఒక మోడల్ ఫ్లాట్ కూడా చూసుకుందాం పదండి. ఇప్పుడు మనం మోడల్ ఫ్లాట్ కూడా చూసుకునే ముందు చూసుకోవచ్చు అండి, ఇందులో మనకి ఆల్రెడీ చాలా మంది ఫ్యామిలీస్ కూడా ఉంటున్నారు. అలాగే ఇక్కడ మనకి డక్ ఏరియా కూడా చూసుకున్నట్టయితే మనకి 6.5 feet ఉంటుంది. అలాగే కారిడార్ స్పేస్ కూడా చూసుకుందామండి, ఇది కూడా మనకి 6.5 feet ఉంటుంది. ఇప్పుడు మనం చూడబోయే ఫ్లాట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి నార్త్ వెస్ట్ కార్నర్లో ఉంటుంది. చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి 1600 SFTలు ఉంటుంది. కన్స్ట్రక్షన్ పరంగా కానీ, క్వాలిటీ పరంగా కానీ ఫ్లాట్స్ వచ్చేసి చాలా బాగుంటుందండి. మెయిన్ అడ్వాంటేజ్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి వెంటిలేషన్ పరంగా కూడా బాగుంటుందండి. మనకి ఏ సైడ్ నుంచి చూసుకున్నా కూడా మనకి ఈ ఫ్లాట్ వచ్చేసి చాలా బాగుంటుంది. ఈ ఫేజింగ్ వచ్చేసి ఫ్రెండ్స్ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదండి, వెస్ట్ ఫేజింగ్. మనకి సింహద్వారం వచ్చేసి ఫ్రెండ్స్ మనకి పడమర వాయువులో ఉంటుంది. వాస్తు ప్రకారంగా చూసుకున్నా కూడా ఫ్లాట్ వచ్చేసి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి ఫ్లాట్ కూడా చూసుకుందాం పదండి. ఇప్పుడు మనం హాల్లోకి ఎంటర్ అయ్యామండి. చూసుకోవచ్చు, ఇక్కడ మనకి సోఫా సెట్ వేసుకున్న ఎల్ షేప్లో ఇక్కడ మనకి టీవీ యూనిట్ అన్నది కూడా రావడం జరిగిందండి. ఇంటీరియర్ వర్క్ చేయించుకుంటే ఫ్లాట్ వచ్చేసి ఇంకా చాలా అందంగా కనబడుతుంది. ఈ ఫ్లాట్ వచ్చేసి చూసుకున్నట్టయితే మనకి ఇండిపెండెంట్ హౌస్ ఎట్లయితే ఉంటుందో ఫ్రెండ్స్ మనకి అదే ఫీల్ అనేది కూడా కలుగుతుంది. వాస్తు ప్రకారంగా చూసుకున్న మనకి ఉత్తర వాయువులో మనకి వెంటిలేషన్ పరంగా ఒక విండో. అలాగే ఇక్కడ మనం హాల్ కూడా చూసుకున్నాం కదండి. ఇక్కడ మనకి పార్టీషన్ వాల్ చేసుకున్నట్టయితే మనకి హాల్కి మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా కూడా మనకి మంచి స్పేస్ అన్నది కూడా రావడం జరుగుతుందండి. ఇంకా అందమైన లుక్ అన్నది కూడా వస్తుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ డైనింగ్ ఏరియాలో మనకి ఈజీగానైతే 6 seater డైనింగ్ టేబుల్ అయితే ఈజీ వచ్చేస్తుంది. ఈ డైనింగ్ ఏరియా నుంచి చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఒక బాల్కనీ ఏరియా కూడా రావడం జరిగిందంటే ఒకసారి చూసుకుందాం అది కూడా ఒకసారి. ఈ బాల్కనీ డోర్స్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకు వచ్చేసి యూపీవీసీ డోర్స్. అలాగే మనకి విండోస్ కూడా చూసుకున్నా కూడా మనకి యూపీవీసీ విండోస్ వస్తుందండి. ఈ బాల్కనీ ఏరియా కూడా చూసుకోవచ్చండి, మనకి మంచి ప్రశాంతంగా ఉంటుందండి. ఇక్కడ మనకి చిన్న గార్డెన్ ఏరియా కూడా మనం ప్లానింగ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు చెప్పుకున్నాం కదండి, ఇది వచ్చేసి మనకి మల్టీప్లెక్స్ అండి. ఇక్కడ చూసుకోవచ్చండి, ఇదంతా కూడా మనకి పిల్లల ప్లే ఏరియా అన్నది కూడా ఉంది. చూసుకుందాము, మనకి ఎలాంటి కూడా డిస్టర్బెన్స్ ఉండదండి. మనకి ఈ ఫ్లాట్కి చూసుకున్నట్టయితే మనకి మంచి రెంటల్ ఇన్కమ్ అన్నది కూడా రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం హాల్ అండ్ డైనింగ్ ఏరియా కూడా చూసుకున్నాం కదా. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకుందాం పదండి. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చాము. ఇది చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇందులో మనకి కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా కూడా ఇంకా చాలా స్పేస్ అన్నది కూడా మిగులుతుంది. అలాగే ఇక్కడ మనకి వార్డ్రోబ్స్ ఇవన్నీ చేసుకున్నా కూడా ఇల్లు వచ్చేసి చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి. ఈ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా ఒకసారి చూసుకుందాం అండి. ఇది వచ్చేసి మనకి వెస్టర్న్ స్టైల్లో ఉంటుంది. మంచి స్పేషియస్ అనేది రావడం జరిగిందండి, చూసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి దక్షిణ అనే రీతి వైపు కూడా మనకు ఒక విండో అనేది రావడం జరిగిందండి వెంటిలేషన్ పరంగా. అలాగే మళ్ళీ ఒకసారి కూడా మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకుందామండి, మంచి స్పేషియస్గా రావడం జరిగింది. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకి 3 BHKలో ఉంటుంది. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు వచ్చేసి మనం గెస్ట్ బెడ్రూమ్ కూడా చూసుకుందాం పదండి. ఈ గెస్ట్ బెడ్రూమ్ చూసుకునే ముందు ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి పూజ గది అన్నది కూడా రావడం జరిగింది. చూసుకోవచ్చు అండి, ఇది వచ్చేసి మనకి పూజ గది గురించి కూడా మనకి సపరేట్ స్పేస్ అన్నది కూడా కేటాయించడం జరిగింది. ఈ గెస్ట్ బెడ్రూమ్ కూడా చూసుకున్నామండి. ఇది వచ్చేసి మనకి 10x10 సైజెస్లో ఉంటుంది. ఒకసారి చూసుకోవచ్చు అండి. ఇందులో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకు ఒక 5x6 మంచం అయితే ఈజీగా వచ్చేస్తుంది. అలాగే ఇటువైపు కూడా చూసుకున్నట్టయితే మనకి వెంటిలేషన్ పరంగా మనకి విండో అన్నది కూడా రావడం జరిగిందండి. మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మనకి లైటింగ్స్ అన్నది వాడట్లేదండి. నేచురల్ లైటింగ్లోనే మనకి వీడియో అన్నది కూడా షూట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి డక్ ఏరియా వచ్చింది కాబట్టి ఇందులో మనకి వెంటిలేషన్ కూడా బాగుంది. ఆ డక్ ఏరియా కూడా చూసుకున్నట్టయితే మనకి 6.5 feet వరకు ఉంటుంది. ఇప్పుడు మనం గెస్ట్ బెడ్రూమ్ కూడా చూసుకున్నాం కదండి. ఇక్కడ మనకి ఒక కామన్ వాష్రూమ్ అన్నది కూడా రావడం జరిగింది. చూసుకోవచ్చండి, ఇది కూడా మనకి వెస్టర్న్ స్టైల్లో వచ్చింది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. రెడీ టు ఆక్యుపై ఉందండి ఫ్లాట్ వచ్చేసి. మీకు ఈ ఫ్లాట్ కనుక చూడాలనుకున్నట్టయితే డిస్ప్లేలో కనబడుతున్న సార్ నెంబర్కి మీరు కాల్ చేసినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్తో పాటు మీకు ఈ ఫ్లాట్కి సంబంధించి ఇంకేమైనా వివరాలు కావాలన్నా కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్ కూడా ఒకసారి చూసుకుందాం పదండి. ఇప్పుడు మనం కిచెన్లోకి వచ్చామండి. కిచెన్ ప్లాట్ఫామ్ చూసుకున్నట్టయితే మనకి ఎల్ షేప్లో ఉంటుంది. తూర్పు ఆగ్నేయంలో మనకు ఒక విండో. అలాగే ఇందులో చూసుకున్నట్టయితే కంఫర్టబుల్గా అయితే ఒక 2-3 అయితే ఈజీగా వర్క్ చేసుకునేందుకు వీలు ఉంది. అలాగే ఇక్కడ మనకి దక్షిణ ఆగ్నేయ వైపు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి యూటిలిటీ ఏరియా అన్నది కూడా రావడం జరిగిందండి. ఈ యూటిలిటీ ఏరియా చూసుకున్నట్టయితే మనకి 4 feet ఉంటుందండి వెడల్పు వచ్చేసేసి. అలాగే ఇక్కడ లెంత్ చూసుకున్నట్టయితే మనకి ఆల్మోస్ట్ 8.5 to 9 feet వరకు ఉంటుంది. అలాగే ఇక్కడ నుంచి కూడా చూసుకోవచ్చు అండి, మనకి డక్ ఏరియా కూడా కనబడుతుంది. ఇది వచ్చేసి మనకి 6.5 feet ఉంటుంది. వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఫ్లాట్ వచ్చేసి చాలా బాగుంటుంది.
అలాగే ఇప్పుడు మనం ఈ విషయంలో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకుందాం పదండి. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనం చూసుకున్నట్టయితే డబుల్ కాట్ మంచం అయితే ఈజీ వస్తుంది, లేదంటే ఒక 2 డివాన్ సెట్లు కూడా వేసుకున్నా కూడా ఇంకా చాలా స్పేస్ అనేది కూడా మిగులుతుంది. అలాగే మనం వాస్తు ప్రకారం కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ ఉత్తర ఈశాన్యంలో వెంటిలేషన్ పరంగా ఒక విండో, అలాగే తూర్పు ఈశాన్యంలో కూడా వెంటిలేషన్ పరంగా ఒక విండో అనేది కూడా రావడం జరిగింది. అలాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా ఒకసారి చూసుకుందాము. ఇది వచ్చేసి మనకి వెస్ట్రన్ స్టైల్లో ఉంటుంది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఓవరాల్గా ఫ్లాట్ మొత్తం కూడా చూసుకున్నాం కదండి. ఇది వచ్చేసి మనకి 1600 SFTలో ఉన్నటువంటి 3 BHK ఫ్లాట్ అండి. ఇది వచ్చేసి మనకి నార్త్ వెస్ట్ కార్నర్లో ఉంటుంది. సొంతంగా మనం ఇల్లు అయితే ఏ విధంగా అయితే కట్టుకుంటామో ఫ్రెండ్స్, అదే విధంగా కన్స్ట్రక్షన్ అనేది కూడా చేయడం జరిగింది. చూసుకోవచ్చండి, ఇక్కడ మనకి వాల్స్ కూడా చూసుకున్నట్టయితే అవుటర్ వాల్స్ కూడా మనకి మంచి విడ్త్ అనేది కూడా రావడం జరిగింది. ఇప్పుడు ఇందులో మనకి యూడిఎస్ కానీ ఇదంతా కూడా మనకి ఎంత వచ్చింది ఏందన్నది కూడా సార్ని అడిగి తెలుసుకుందాం. అలాగే పార్కింగ్ ఏరియా ఎంత వచ్చింది అన్నది కూడా తెలుసుకుందాం పదండి. సో ఇప్పుడు మనం టెర్రస్ పైకి వచ్చామండి. చూసుకోవచ్చు, మనకి వెనకాలనే మనకి టీసీఎస్ ఉంటుందండి. టీసీఎస్ రోడ్ ఇక్కడ మధ్యలో ఉంటుంది. బ్యాక్ సైడే మనకి ఇక్కడ ఫ్లాట్స్ ఉన్నాయండి. అలాగే ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే మనకి ఏరోస్పేస్ కానీ మనకి వండర్లా కానీ ఇదంతా కూడా మనకి కనబడుతుందండి. మంచి ప్లజెంట్ అట్మాస్ఫియర్ అండి. చూసుకోవచ్చు, మనకి ఎక్కడ కూడా మనకి పొల్యూషన్ అనేది కూడా లేదు. అలాగే ఇప్పుడు మనం టీసీఎస్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం మెయిన్ రోడ్ కూడా చూసుకోవచ్చు. అతి దగ్గరలోనే ఉంటుందండి. జస్ట్ మనకు ఒక 50 మీటర్స్ ఉంటుంది మనకి ఫ్లాట్స్ నుంచి. అలాగే సరౌండింగ్ మొత్తం కూడా చూసుకోవచ్చు అండి. మనకి పీజీ కల్చర్ అన్నది కూడా రావడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి బ్యాంక్స్కి కానీ మనకి రెస్టారెంట్స్కి కానీ అలాగే మనకి షాపింగ్ కాంప్లెక్స్లు కానీ ఇవన్నీ కూడా మనకి గ్రాసరీ స్టోర్స్ ఇవన్నీ కూడా చాలా దగ్గర ఉంటుంది. అలాగే ఇక్కడ ల్యాండ్ రేట్ కూడా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి మినిమం టు మినిమం వచ్చేసి 90,000 వరకు పర్ SFT అనేది కూడా రావడం జరుగుతుంది. ఇందులో మేజర్ పార్ట్ వచ్చేసి మీరు కట్టే అమౌంట్లో అది మనకి ల్యాండ్ షేరింగ్ కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి మీకు ఒక మంచి అప్రిషియేషన్ అనేది కూడా ఫ్యూచర్లో రావడం అన్నది ఖచ్చితంగా కూడా చెప్పుకోవచ్చు అండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మిగతా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ సార్ని కూడా ఒకసారి తెలుసుకుందాం పదండి. ఇప్పుడు మనం ఓవరాల్గా 3 BHK ఫ్లాట్ అండ్ సరౌండింగ్ డెవలప్మెంట్ కూడా మనం టెర్రస్ పై నుంచి కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ మళ్ళీ కూడా సార్ని అడిగి తెలుసుకుందామండి. సార్ చెప్పండి సార్, మనకి ఇక్కడ డ్రైవ్ త్రూ ఏరియా ఎంత వచ్చింది సార్? ఇది 30 ఫీట్ రోడ్ అంటే సరౌండింగ్ మొత్తం కూడా మనకి 30 ఫీట్లు చూసుకోవచ్చు అండి. మనకి రేపటికల్లా ఏదైనా వెహికల్ పాస్ కావాలన్నా కూడా అంటే హెవీ వెహికల్స్ లైక్ మనకి ఫైర్ ఇంజన్ ఇవన్నీ కూడా పాస్ అయ్యేందుకు మనకి ఇక్కడ సెట్ బ్యాక్స్ అనేది కూడా మంచిగా విడవడం జరిగిందండి. సార్ ఇప్పుడు మనం 3 BHK ఫ్లాట్ కూడా చూపించాం కదా, దానికి మనకి రెంటల్ ఇన్కమ్ ఎంత వస్తుంది సార్ ఒకవేళ రెంట్కి ఇవ్వాలనుకున్నట్టయితే? మనం సెమీ ఫర్నిచర్ ఇంటీరియర్ వర్క్ ఇవ్వాలి. ఓకే, మనకి 30,000 రెంట్ మంత్లీ వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ దానికి 30,000 రెంట్ అనేది రావచ్చు. రెంట్ వస్తుంది అంటే మనకి ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకున్నా కూడా మంచి రిటర్న్స్ అనేది కూడా మంచి రిటర్న్స్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, ఇప్పుడు మీకు చూపించినటువంటి ఫ్లాట్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి 3 BHK ఫ్లాట్ అండి అది. సార్ ఇక్కడ మనకి ఎంత SFT నుంచి ఎంత SFT వరకు ఉన్నాయి అది కూడా ఒకసారి చెప్పండి సార్ మళ్ళీ ఒకసారి కూడా. ఇక్కడ 900 SFT 1200 SFT 2 BHK ఆప్షన్స్ ఉంటుంది. ఓకే, 3 BHKలో మనకి 1600 1700 1900 అవైలబుల్ ఉన్నాయి. ఓకే, ప్రస్తుతం మన దగ్గర ఉన్న ఫ్లాట్స్ మాత్రం 1600 SFT ఒక 2 ఫ్లాట్స్ ఉన్నాయి. ఓకే, 1700 ఒక 2 వరకు ఉంటాయి. 1700 ఫ్లాట్స్ అంటే మనకి ఇప్పుడు ఇప్పుడు ఉన్నాయని కూడా మనకి 3 BHKలో ఉన్నాయి. 2 BHKలో అన్ని సోల్డ్ అవుట్ అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు మనకి అవైలబిలిటీ ఉన్నది మాత్రం 3 BHK. ఒకవేళ కావాలంటే రీసేల్ ఉంటే ప్రైస్ ఎక్కువ ఉంటుంది. ఓకే, అంటే మనకి ప్రైస్ ఎక్కువ ఉంటుంది అంటే ఇది మనకి ఎందుకు సార్? ఇది మనకి తక్కువ వస్తుంది. యాక్చువల్లీ ఇది ల్యాండ్ లార్డ్ షేడ్స్ కాబట్టి మనకి ఈ ప్రైస్ వస్తుంది. ఓకే, లేకపోతే కంపెనీ కానీ కొన్న కస్టమర్ రీసేల్ చేయాలనుకుంటే వాళ్ళు చెప్పడం 5,000 వరకు చెప్తున్నారు. ఇక్కడ ల్యాండ్ ఓనర్ షేరింగ్ ఫ్లాట్స్ ఉన్నారు కదా సార్, మనకి ఒకసారి ప్రైస్ కూడా ఒకసారి చెప్పేద్దాం. మనం ప్రైస్ అనేది 4,500 కోట్ చేస్తున్నాము. ఇది ఫైనల్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. ఓకే, అంటే జనరల్గా కంపెనీ వాళ్ళు మాత్రం 5,000 చెప్తున్నారు. 5,000 రీసేల్ వాళ్ళు 5,000 చెప్తున్నారు. ఓకే, రీసేల్ వాళ్ళు 5,000 చెప్తున్నారు. మనకి బ్రాండ్ న్యూ ఫ్లాట్ మనకి 4,500 చెప్తున్నారు. 4,500 ఇది ల్యాండ్ లార్డ్ షేర్ కాబట్టి మనకి ఇంకోటి ఏంటంటే మనకి అడ్వాంటేజ్ ఏంటంటే కొత్త ఫ్లాట్ వస్తుంది ప్లస్ ప్రైస్ కూడా తక్కువ. ప్రైస్ కింద తక్కువ సార్ మనకి ఈచ్ ఫ్లాట్ కూడా మనకి ఎంత కార్ పార్కింగ్ వస్తుంది? మనకి 2 కార్ పార్కింగ్స్ వస్తున్నాయి. అంటే మనకి 3 BHK 2 కార్ పార్కింగ్ 1 బైక్ పార్కింగ్ వస్తుంది. ఓకే, అలాగే సార్ మనకి యూడిఎస్ ఎంత వచ్చింది సార్? యూడిఎస్ 90 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది మనకి. 90 స్క్వేర్ యార్డ్స్ అంటే మనకి ఇక్కడ ల్యాండ్ రేట్ 90,000 కూడా అప్రాక్సిమేట్ 90 కాకుండా ఒక 80,000 వేసుకున్నా సరే ఓకే మీరు చూసుకోవచ్చు. అరౌండ్ 70 lakhs వరకు మనకి గ్రౌండ్ మనకి ల్యాండ్ మీదనే అప్రిషియేషన్ వస్తుంది మనకి. అంటే మనకి లోన్ కూడా ఎక్కువ వస్తుంది కదా సార్? లోన్ గిన వస్తుంది మనకి అప్ టు 80% వరకు మనం లోన్ ట్రై చేయొచ్చు. ఓకే, మీ ప్రొఫైల్ని బట్టి లోన్ అనేది అయితే ఉంటుందండి. మినిమం అయితే మనకి 80 నుంచి 85% వరకు అయితే లోన్ వస్తుంది. అంటే మీరు ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఒక 15 to 20 lakhs కట్టుకోగలిగితే మీకు ఒక 3 BHK ఫ్లాట్ అనేది కూడా ఒక మంచి ప్రైమ్ లొకేషన్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి పవర్ బ్యాకప్ ఇదంతా కూడా ఉందా సార్? పవర్ బ్యాకప్ ఉంది, సిసి సర్వేలెన్స్. మనకి ఏ ఫ్లోర్లో మనకి ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి సార్ ఇప్పుడు? మనకి ఫస్ట్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది, 6th ఫ్లోర్లో అవైలబుల్ ఉంది. ఓకే, మనకి 5th లో ఉంటాయి. అంటే మనకి 3 ఫ్లోర్స్లో మనకి ఫ్లాట్స్ అవైలబుల్.
చూసుకోవచ్చండి. మనకి ఎక్కువ ఫ్లాట్స్ కూడా లేవండి. మనకి చూసుకున్నట్టయితే కన్స్ట్రక్షన్ పరంగా కానీ క్వాలిటీ పరంగా కానీ కూడా చాలా బాగుంది. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసి ఈ ఫ్లాట్స్ కూడా చూడవలసిందిగా కోరుకుంటున్నానండి. అలాగే ఫ్రెండ్స్, ఇందులో మీరు ఎవరికి ఎలాంటి కమిషన్ అనేది కూడా పే చేయాల్సిన అవసరం లేదండి. సార్ నంబర్ అనేది డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ లొకేషన్కి మీరు రావాలనుకున్నట్టయితే డిస్ప్లేలో కనబడుతున్న సార్ నంబర్కి కాల్ చేస్తున్నట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్తో పాటు ఈ ఫ్లాట్కి సంబంధించిన వివరాలు ఏమన్నా కూడా మీకు తెలుసుకోవాలన్నా కూడా సార్ అనేది క్లారిఫై చేయడం జరుగుతుంది. ఇలాంటి మంచి ప్రాపర్టీస్ అనేది ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని మన ఛానల్కి అందించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. కలుస్తా సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్.